ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నూతన మాసంలో మొదటి దినమందు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీది పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఏ రీతిగా ఆశీర్వాదాలు ఉంటాయంటే, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మరి మీ వద్దకు దానిని రాజేతును. మరి ఎంత మంచి వాగ్దానాలు ఈ నూతన మాసంలో దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. గతించిన 10 మాసములు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ నూతన మాసంలో నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయబోతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జనముల ఐశ్వర్యము అనుభవించేది మరి సామాన్యమైనటువంటి మాటలు కాదు అవి. మరి దేవుడు తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమను, ఆయనకున్నటువంటి ఆ ఉద్దేశాలను మనం గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, ఎంతగానో దీవిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి వారిగా వారు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటున్నాం. దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదించినా కూడా ఏదైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా మరి వెంటనే దేవుని పైన మనం సనుక్కుంటాం. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ శోధన అని చెప్పి, ఎందుకు శోధన వచ్చిందని చెప్పి ఆలోచన చేయకుండా దేవుని పైన సనుక్కునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇంకా మనం గమనించినట్లయితే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేతును. నది వలె, నదిలో నీరు ఏ రీతిగా పారుతున్నాడు, సమాధానము ఆ రీతిగా దేవుడు దయచేయబోతూ ఉంటున్నాడు. వారి జీవితంలో శ్రమ, అసమాధానము, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఎదురయ్యాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడితే దానిని ఎవరు కూడా ఆపలేరు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ రీతిగా ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలని నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా? అయితే దేవుడు ఏ రీతిగా మరి దయచేయబోతుంటున్నాడో ఈ మాటలను మనం అర్థం చేసుకోగలం. నది వలె సమాధానము ఆయన పంపిపోతుంటాడు. ఒకవేళ సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు సమాధానాన్ని దయచేయబోతుంటున్నాడు. దేవుడు మరి ఆశీర్వదించబోతుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి నమ్మకముగా, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.